ఓకే యూ కెన్ అన్మ్యూట్ చెయ్యు, మ్యూట్ చెయ్యు. సో ఇదే క్వశ్చన్ ని వీ కెన్ అప్లై డిఫరెంట్ మెథడ్స్. డివిజిబుల్ టూల్ అప్లై చేసుకుని కూడా వెళ్ళొచ్చు. అంటే ఏదైతే మల్టిపుల్ చేస్తున్నామో వచ్చే నెంబర్ ఏదైతే ABCDE1 వస్తుందో ఇస్ అబ్సల్యూట్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 ఇస్తున్న ఆప్షన్స్ లో 3 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. దాన్ని మనం ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనం పెట్టుకోవాలి. నేను చెప్తాను, ఐ విల్ టెల్ యూ లెటర్. ఓకేనా? క్వశ్చన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఛాలెంజింగ్ క్వశ్చన్, యూ కెన్ సాల్వ్ ఇట్. సో టుడే టాపిక్ ఇస్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్, ద అప్లికేషన్ ఆఫ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఒక క్యాంపస్ లో ఖచ్చితంగా 2 క్వశ్చన్ డ్యామ్ షూర్. ద కాన్సెప్ట్ ఈజ్ సో ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్. క్లియర్? జనరల్ గా అర్థం చేసుకో. యా, ఎలాగైతే మన ఈసీఓలం కాబట్టి ఫస్ట్ ఇయర్ లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈసీకి వెళ్ళగానే ఓమ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఓమ్స్ లో అనగానే తక్కువ అయితే V = IR అని కొంతమంది నేర్చుకుంటారు, V = RA అని కొంతమంది నేర్చుకుంటారు, V/I = R అని కొంతమంది నేర్చుకుంటారు. డిఫరెంట్ థింగ్స్ విల్ బి లెర్న్డ్ మనం చెప్పే బట్టి. బట్ ద ఒరిజినల్ థింగ్ ఈస్ వీఆర్ లెర్నింగ్ ఎస్ V = RI. The V directly proportional to I, where R is a constant proportionality. When V increases, I increases. The same thing applies to the time, speed, distance అనగానే there is a relation. The relation between the time, speed, distance. For example, నేను విశాఖపట్నంతో అనిట్స్ కాలేజ్ స్టార్ట్ అయ్యాను రా. జనరల్లీ జస్ట్ థింక్ అబౌట్ దట్. విశాఖపట్నంలో అనిట్స్ కాలేజ్ స్టార్ట్ అయ్యానంటే ఎగ్జాక్ట్ గా నేనైతే బైక్ మీద స్టార్ట్ అయితే 7:30కి బయలుదేరుతాను. 7:30కి ఎందుకు బయలుదేరుతాను? ఇఫ్ ఐ స్టార్టింగ్ ఎట్ 7:30, ఐఎమ్ రీచింగ్ బై 8:20. ఎందుకు సార్ 8:40 కాలేజ్ కదా, 8:20కి ఎందుకు రీచ్ అవ్వాలి అంటే 8:40కి ఆ టైంలో పెట్టుకుంటే మన కాలేజ్ బస్సుల్లో రష్గా ఉంటాయని చెప్పేసి బిఫోర్ 8:20 ప్లాన్ చేసుకున్నాను. 20 minutes ప్లాన్ చేసుకుంటే పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. దేర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ దిస్ రష్ అనుకుంటా. అంటే ఇప్పుడు నేను హౌ మచ్ టైమ్ ఐఎమ్ స్పెండింగ్, దిస్ ఇస్ ద 30 minutes, దట్ ఇస్ ద 20 minutes, అప్రాక్సిమేట్లీ 50 minutes టైం వస్తుంది నాకు. వాట్ అబౌట్ ద స్పీడ్? ద డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 25. మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్ నుంచి అప్రాక్సిమేట్లీ 28 kilometers అనుకుంటే ఈ 28 kilometers డివైడెడ్ బై 40/60 minutes. 40/60 వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు అవర్స్. ఐఎమ్ గెటింగ్ ఎ స్పీడ్ అప్రాక్సిమేట్లీ హౌ టు మెయింటైన్ 35 to 40. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దట్స్ వాట్. అంటే మనం ఒక జర్నీ చేస్తుంటే దానికి ఒక టైం ఉంటుంది, ఒక స్పీడ్ ఉంటుంది, ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు రాజమండ్రి బుక్ చేశాను. విశాఖపట్నం టు రాజమండ్రి బుక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ చెకింగ్ ఫర్ ద ట్రైన్ విచ్ వన్ టేకింగ్ ఎ లెస్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ట్రైన్ టేకింగ్ ఎస్ 5 hours, some train taking as a 3 hours, some train taking as a 2.5 hours. ఏదైతే నాకు చాలా టైం ఉంది, I have 3 hours. I'm searching for the which train is faster than the remaining trains. You understand? అంటే మనం వెళ్తున్న ప్రతి ఆబ్జెక్ట్ కి there is a time, speed, distance ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాను, ఏదైతే విశాఖపట్నం టు అనిట్స్ కాలేజ్ ఉన్నానో, విశాఖపట్నం టు రాజమండ్రి ఉన్నానో, వీఆర్ డిజైనింగ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ విత్ ఏ డిఫరెంట్ సెంటెన్స్ ఫార్మేషన్. దట్ ఈస్ కాల్డ్ as a time, speed, distance. క్లియర్? యా, వీఆర్ గోయింగ్ విత్ ద పార్ట్ 1. కేర్ఫుల్ గా చూడు. పార్ట్ 1. ఈ పార్ట్ 1లో ద బేసిక్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ప్రతి దాంట్లో బేసిక్స్ నేర్చుకుంటాం కదా. ఇప్పుడు గేట్కి వెళ్ళామంటే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ క్వశ్చన్ ఇస్ అప్లికేషన్ ఓరియంటెడ్. అలాగే మనం బేసిక్స్ కరెక్ట్ గా ఉంటే వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ విల్ బి వీ కెన్ ఆన్సర్ ఈజీలీ. క్వశ్చన్ నెంబర్ 1, ద టైప్ 1 ఇస్ ఎ కన్వర్షన్స్. మీకు కన్వర్షన్స్ తెలుసు కదా. రూపీస్ టు డాలర్స్, డాలర్స్ టు రూపీస్, km/h to m/s, m/s to km/h, kilometers to m/s, like that. That's the conversion. The second one is a formula based. I said already the relation. The third one is a train and the object. The fourth one is a relative speed. You are going with the one by one. Clear? The first one, the type 1. What is the type 1? Is a conversion. Chodda. Careful ga chudu. One of the most important. Here, the type 1 lo I said that conversion. Marchano. One term into another type. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ స్పీడ్ అంటే ఐ సెడ్ యాజ్ 1 km/h. ఎగ్జాంపుల్ km/h అంతేనా కదా. వాట్ ఈస్ ద అదర్ యూనిట్స్ ఫర్ ద స్పీడ్ ఈజ్ m/s. Is it right? I'll tell you how we got a m/s, how we got the km/h. Kilometer per అంటే divided by hour. 1 km per, 1 minute, stuck in that.
1 kilometer per hour is equal to 5/18 meter per second. That's the conversion. Did you understand? 1 meter per second equal to 18/5 kilometer per hour. Sir, ఇదంతా గుర్తుపెట్టుకోవాలా? There should be a practical thinking. How we got 5/18? ఇక్కడ 1 kilometer per hour equal to meter per second అంటే 1 kilometer can be taken as 1000 meters. The 1 hour can be taken as 16 to 16 seconds. 3600 seconds. We are converting 1 hour into దీన్ని సాల్వ్ చేస్తే 0 0 0 0 2 5s 2 3s 5/3 6 18 meter per second. Did you understand? Therefore 1 kilometer per hour equal to 5/18 meter per second. Did you understand? What is the conversion? For example, a question ఇస్తాడు, what is the 5 kilometer per hour అంటాడు. How we are converting? Just multiply 5 into 5/18 meter per second. Therefore answer is 25/18 meter per second. Did you understand? What is the procedure? For example, 18 kilometer per hour converting into meter per second. 18 into 5/18 meter per second. Therefore 18 cancel. What is the answer we have? 5 meter per second. Clear? That is the basic concept of a conversion. Clear? Next. The second one is a formula. Formula kelda. The type 2 is a formula. Ide gutipettuko. The formula is distance is equal to speed into time. That's it. ఇక్కడ distance kilometers లో ఉంటే the speed should be kilometer per hour because the time is a hours. Did you understand? Hours cancel. The answer is kilometer is equal to kilometer. Therefore distance by time is equal to speed అనుకుంటే the distance is a kilometer, the time is a hours, the speed is a kilometer per hour. Clear? Otherwise what is the next thing? Kilometers లో ఉంటే kilometer per hour లో ఉండాలి, hours లో ఉండాలి. Otherwise the distance meters లో ఉంటే the speed should be meter per second, the time should be seconds. All should be in a same quantity. Clear? Otherwise అందుకోసమే we are going with the conversion. Clear? Yeah. Question number 1 చూడండి. Question number 1. A train is 200 meters long, runs at a 50 meter per second. Find the time. ఇక్కడ చూడండి, 200 meters is a distance, is a 50 meter per second is a speed. There is no need of conversion. Directly we can apply the formula. What is the formula? ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్ అప్పుడు this is only warm up match. Distance is equal to speed into time. I need a time కాబట్టి distance by speed equal to time. What is the distance we are getting as 200? What is the speed we have? 50. 0 0 cancel. What is the answer we got? 4 seconds. Clear? What is the answer we got? 4 seconds. Train and object. Careful ఆలోచించు. They're one of the most important. For example, ఒక ట్రైన్ ఉంది. ఒక పోల్ గాని, this is called as a constant. I'm talking about constant, stationary body. It should not be moved. పోల్ గాని ట్రీ గాని, అదర్వైజ్ మ్యాన్ గాని క్రాస్ అయ్యి, ఇట్ మే బి పోల్, మ్యాన్, ట్రీ, ఈ మూడింటిని క్రాస్ అయ్యి ఇక్కడ చూడండి, we have a length of a train L అనుకున్నాం. How much distance traveled is equal to the length of the train. Did you understand? Whenever the train crosses a pole, whenever the train crosses a man, whenever the train tree, the distance is equal to the length of the train. D equal to L. That's the rule number 1. Did you understand? ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో నిలబడ్డావా, యు ఆర్ స్టాండింగ్ స్టేషనరీ, యు ఆర్ నాట్ మూవింగ్. నిలబడినప్పుడు పక్క నుంచి ఒక ట్రైన్ మూవ్ అయింది. పక్క నుంచి ఒక ట్రైన్ మూవ్ అవ్వగానే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతానంటే, హౌ మచ్ డిస్టెన్స్ ద ట్రైన్ కవర్డ్. అంటే నువ్వు ట్రైన్ డిస్టెన్స్ తో కంపేర్ చేసుకుంటే యువర్ డిస్టెన్స్ ఈజ్ సో మైన్యూట్, చాలా తక్కువ అనేది, 0.0000 మీటర్స్.
ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ప్రాక్టికల్ థింకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, యు ఆర్ ద ప్లాట్ఫామ్ మీద నిలబడ్డావు, యువర్ డిస్టెన్స్ ఈజ్ 0.0009 meters అనుకున్నావు అనుకో. ఎగ్జాంపుల్ ఐమ్ టాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఫర్ ఎగ్జాంపుల్ 12 meters అనుకో. ఐమ్ టాకింగ్ అబౌట్ జనరల్ 12 meters అనుకుంటాం. ఎప్పుడైతే ఎంత డిస్టెన్స్ క్రాస్ అయిందంటే ఈ యొక్క టోటల్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ యువర్ లెంత్ 0.009. వాట్ ఇస్ ద ఆన్సర్? 12.009 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 12 కదా. ప్రాక్టికల్ థింకింగ్ ఇంకా అప్రాక్సిమేషన్. దట్స్ వాట్ ఇదంతా చెప్పడం ఎందుకు అని చెప్పేసి, వెన్ వీఆర్ క్రాసింగ్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఏ మినిమం డిస్టెన్స్, వెరీ మైన్యూట్ డిస్టెన్స్ అనుకుంటే ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్. క్లియర్? నెక్స్ట్ చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ద నెక్స్ట్ పాయింట్, ద బ్రిడ్జ్. సార్ బ్రిడ్జ్ కదా, బ్రిడ్జ్ ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది కదా. ద బ్రిడ్జ్ ఆల్సో టనల్ ఆర్ ఎ బ్రిడ్జ్ ఆర్ ఎ ప్లాట్ఫామ్, అవి మూవ్ అవ్వవు. మీరు జనరల్గా ఆటండి. ఇక్కడ అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఈ పర్సన్ కాబట్టి డిస్టెన్స్ చాలా తక్కువ కాబట్టి ఇగ్నోర్ చేస్తాను. కానీ ఇక్కడ బ్రిడ్జ్ని, టనల్ని, ప్లాట్ఫామ్ నేను ఇగ్నోర్ చేయలేను. బికాజ్ మన ఊర్లో పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఉంటాయి. ఎప్పుడైతే ఒక ట్రైన్ అన్నది when the train crosses a platform, bridge or something, ఎప్పుడైతే క్రాస్ అయిందో the bridge has some length L2, the train has one. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే how much distance covered the train? What is the answer? This is the one of the distance L1 and also the bridge length or tunnel length or a platform length should be added. The D equal to L plus L2. In this case I can't ignore even though the platform is stationary, because the platform minute lo undadu, is somewhat off of the distance of the train maximum, even 3/4 of the maximum greater than the train length undachu. Therefore I shouldn't ignore. Understood? Therefore the D equal to L eppudu when the train crosses a pole, bridge, a pole, tree or some man, when the D equal to L1 plus L2 when the train crosses a bridge, tunnel and platform. Clear? Yes. Can you solve the question, please? Can you solve the question? What is the answer? A train 300 meters long is running at a speed of 54 kilometers per hour. In what time it will pass a bridge of 100 meters long? ఎక్కడైతే నీకు ఎక్కడైతే కిలోమీటర్ పర్ అవర్ ఉండి ఇక్కడ మీటర్స్ లో ఉందో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్. ద ఫస్ట్ కన్వర్షన్, ద బేసిక్ పాయింట్ 20 seconds చూద్దాం. ద స్పీడ్ 54 kilometers per hour ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ 5/18 meters per second. Therefore 18 3s అనుకుంటాను. Therefore the answer is 15 meters per second, thus changing into conversion. Then చూడండి, this is the train. The train length is 300 meters. It is crossing a bridge having 100 meters. How much? What is the distance we are covering as? Both should be added. Therefore 100 plus 300 is equal to 400 total distance. Now I need a time. In what time? Distance is equal to speed into time. Therefore distance is a 400. The speed is a 15 into time. Therefore 400 by 15 time. This is called. Understood? This is the final answer. Clear? Inka solve chesko. This will be 200. This will be 5 8s. This will be 5 3s. 80/3. Approximately what is the answer? 26.6 seconds anta. Careful about the seconds, minutes, hours. Because meters kabatti, meter per second kabatti, the answer should be seconds. Clear? Yeah. Can we solve this question? A train covers 10 kilometers in 100 minutes. If it takes 6 seconds to cross a telegraph, what is the length of the train? ఒక ట్రైన్ అంది 10 kilometers ని 10 meters లో మూవ్ అయితే
If it takes 6 seconds to cross a telegraph, the length of the train is telepole. Telegraph is also called telepole. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను లేదు. No? Yeah, 100 meters సార్. చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్పీడ్ కావాలి. ఇస్ ఇట్ రైట్? ఐ నీడ్ ఎ స్పీడ్. దిస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనుకుంటే 100 into 10 into 1000 because I'm converting into meters. Time I'm taking is a 10 into 60 seconds. అంతేనా కదా? 600 seconds equal to 10 minutes. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. దిస్ విల్ బి హౌ మచ్? దిస్ విల్ బి 50/3 మీటర్ పర్ సెకండ్. అయిపోయింది సార్. ఐ గాట్ ఎ స్పీడ్. సెకండ్ దాంట్లో ఐ హ్యావ్ ద టైమ్. దట్స్ వాట్ ఐ కన్వర్ట్ ఇంటూ సెకండ్స్. క్లియర్? మళ్ళీ 6 seconds ని మళ్ళీ మినిట్స్ లో కన్వర్ట్ చేయకన్నా మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయడం ఈజీ. ఇది మల్టిప్లికేషన్ కాబట్టి. Therefore, the distance is equal to speed into time. The speed is a constant in both cases. That I'm taking is a 50 into 3. The time taking is a 6. Antena 50/3 into 6 seconds ichadu. Therefore, 3 1s are 3 2s are. Therefore, answer is 100 meters. 100 meters. Yes, Gautami. Exactly. 100 meters. Clear? Yeah. Next point. చూడండి. థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు బిఫోర్ ఐఎమ్ కవరింగ్ అబౌట్ ద వన్ ఆఫ్ ద కాన్సెప్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే మీనింగ్ ఏంటి, రిలేటివ్ స్పీడ్ అంటే డిఫరెన్స్ ఏంటి. క్లియర్? వీఆర్ గోయింగ్ ద షార్ట్ కట్ ఇన్ 20 వితిన్ ఒక 5 minutes వెళ్ళిపోతాం షార్ట్ కట్ లోకి. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలరా. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద మధురవాడ, దిస్ ఈజ్ ద విశాఖపట్నం, దిస్ ఈజ్ కాల్డ్ అనిట్స్ కాలేజ్. ఐఎమ్ స్టార్టింగ్ హియర్. బైక్ మీద స్టార్ట్ అయ్యాను, జనరల్గా చెప్తున్నాను. ఎప్పుడైతే విశాఖపట్నం మధురవాడ ఐఎమ్ గోయింగ్ విత్ 10 km/h, చాలా స్లోగా వెళ్ళాను. మధురవాడ టు అనిట్స్ కాలేజ్ ఐఎమ్ గోయింగ్ విత్ 20 km/h. వాట్ ఈస్ ద యావరేజ్? అర్థమైందా లేదా? The same object moving with a different speed. One is the 10 km/h, the other speed is 20 km/h. The answer is the formula 2 into xy by x, average speed. Therefore, 2 into 10 into 20 by 10 plus 20. Therefore, 2 into 200 by 30. 0 0 cancel. What is the answer? 40/3 approximately. 40/3 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ? హౌ మచ్ వీఆర్ గెటింగ్ ఎస్ 1.5 సంథింగ్ అంత వస్తుంది. పక్కన పెట్టండి. దట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. సో వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్? ఎప్పుడైతే వన్ బాడీ మూవింగ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్, ఒకే బాడీ సేమ్ బాడీ, దాని యావరేజ్ స్పీడ్ అంటాం. సేమ్ ఆబ్జెక్ట్ మూవ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ యావరేజ్ స్పీడ్. ఇప్పుడు చూడు, వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, one person moving from Visakhapatnam to Anits College, one body, one object, in opposite direction the other object is moving. When we are calculating, when we are accumulating and subtracting the same different objects in a single speed, that is called relative speed. For example, this speed x anko, this speed anko, రెంటిని కలపడమా subtraction addition basing on the relative speed. చూడండి కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తాను. ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ వితౌట్ యూజింగ్ దిస్ ఫార్ములా హౌ యు ఆర్ సాల్వింగ్,
దట్ మెథడ్ ఈస్ కాల్డ్ ఇస్ ఎ కౌ మెథడ్. గుర్తుందా? కౌ మెథడ్ గుర్తుందా? చూడండి సార్, కౌ మెథడ్ కి ఎందుకు వెళ్ళాలి? ఫార్ములా బాగుంది కదా, 2 into xy by x plus y. వన్ పర్సన్ ఆస్కింగ్ మీ, సార్ ఈ మెథడ్ ఎలా అప్లై చేయాలి? చూడు, సేమ్. వన్ ఆఫ్ ద స్పీడ్ ఐఎమ్ టేకింగ్ as a s1, ద అదర్ స్పీడ్ ఐఎమ్ టేకింగ్ as a 20. బోత్ కేసులో కూడా ద యొక్క ఏమంటాం, వాట్ వీ కెన్ టాక్ అబౌట్ దట్, బోత్ కేసులో కూడా సేమ్ డిస్టెన్స్. 10కి 20కి ఎల్సిఎం ఎంత? 20. కౌ మెథడ్ గుర్తొచ్చిందా? ఎల్సిఎం. ఇక్కడ ఇన్ దిస్ కేసులో ఎల్సిఎం అంటే టోటల్ డిస్టెన్స్ అని అర్థం, ఇండివిజువల్ డిస్టెన్స్ అని అర్థమైందా? 20 అని అర్థం. 20 అంటే ఏంటి? డిస్టెన్స్, ఎల్సిఎం. ఇప్పుడు 10కి 20కి ఎంత? 2. 10 2s are 20, 20 1s are 20. ఆ ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైమ్. ఇది స్పీడ్, ఇది టైమ్, ఇది స్పీడ్, ఇది టైమ్. అంతేనా కదా? వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైమ్. వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్? 20 plus 20. Both case, what is the time? 2 plus 1 3. Therefore 40/3. You understand how we got that? Did you understand? మళ్ళీ చెప్తున్నాను చూడండి కేర్ఫుల్లీ. ఇక్కడ 10 is the speed రా, 20 is the speed. ఇక్కడ ఎల్సిఎం 20 ఎలా వచ్చింది? బికాస్ 10కి 20కి ఎల్సిఎం. ఇన్ దిస్ కేస్ 20 is the total distance. ఇక్కడ 2 1 ఎలా వచ్చింది? how we got 2 1 and 1? ఇక్కడ 10 2s are 20, 20 1s are 20. నా ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైమ్. Therefore 10 into 2 equal to, the answer is 20. Distance is equal to speed equal to time equal to distance. 20 into 1 equal to 20. Speed into time. Clear? What is the average speed? The distance 20 and 20 in each cases divided by the total time is 3. 2 plus 1 equal to 3. Clear? Do you understand? Therefore 40/3. I got a same answer. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాను అంటే, ద రీజన్ ఈస్, ఇదంతా తీసేయండి. ఇంకా యావరేజ్ స్పీడ్ అంటే సింగిల్ బాడీ, రిలేటివ్ స్పీడ్ అంటే డిఫరెంట్ బాడీస్ అని. ఇప్పుడు సింగిల్ బాడీస్ ఉన్నప్పుడు, సింగిల్ డిస్టెన్స్ స్పీడ్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ 3 speeds. ఇందాక ఫార్ములా చెప్పాను కదా, 2xy by x plus y ఈజ్ ఓన్లీ ఫర్ ద 2 speeds. కమ్ టు ద, ఇది 10 ఉండి, ఇది 20 ఉండి, ఇది 30 ఉంటే, ఇది ఎక్స్ ఉండి, ఇది వై ఉండి, జెడ్ ఉంటే ఎలాంటి? అప్పుడు ఫార్ములా కెన్ బి చేంజ్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఫార్ములా ఇన్ ఎనీ క్వశ్చన్. 3xyz by xy plus yz plus zx. సార్ ఇక్కడ 10 20 30 కదా ఈజీగా చేయొచ్చు. ఇన్ దిస్ కేసులో 22 44 41 ఉంటాయి. అప్పుడు x ఇంటూ వై చేయాలి, y ఇంటూ జెడ్ చేయాలి, జెడ్ ఇంటూ ఎక్స్ చేయాలి, మళ్ళీ x ఇంటూ వై ఇంటూ జెడ్ చేయాలి, మళ్ళీ. అన్ దిస్ కేస్ వీఆర్ గోయింగ్ విత్ ద కౌ మెథడ్. చూడండి, 10 వేసాను, 20 వేసాను, 30 వేసాను. సియర్ కేర్ఫుల్లీ. 10కి 20కి 20 S1 S2 అండ్ S3. 10కి 20కి 30కి ఎల్సిఎం ఎంత? 10 and 20 30 LCM. Is the 10 1 2? What is the answer we got? 60. It will be 60. Is it right? Here the 60 is called as the LCM. The LCM is also called as a cow method. Is called as the distance. I open the question. 10 60. How many times we have? How many times we have? 6. 20 60. How many times we have? 23 60. 30 into 30. How many times? 2 times. This is called as a time. First case lo distance anta 60. Second time lo distance anta 60. Third time distance anta 60 divided by, what is the total time we have? 11. Aipenda. What is the answer we have? This is 180 by 11 is the answer. Simply, this is the average speed. Even 4 ichna, 5 ichna, 5 ichna, 6 ichna, we can solve easily by the cow method. You understand? Clear? Yeah. Take a 1 minute. ఒకటే ఒక టార్గెట్. ఒక్కసారి ఆఫ్లైన్ క్లాస్ స్టార్ట్ అయితే నేను ఐఎమ్ షేరింగ్, సంబడి మెసేజ్ ఇన్ ద మార్నింగ్. ఎవరో మెసేజ్ చేశారు, సార్ నాకు ఆల్ ద లింక్స్ కావాలి సార్ అని చెప్పి. ఐ విల్ సెండ్ యూ బై టుడే ఈవినింగ్. నేను ఒక ఎంఎస్ ఎక్సెల్లో స్టార్టింగ్ డే నుంచి ఇంతవరకు అప్రాక్సిమేట్లీ 10 to 11 లింక్స్ ఐ విల్ సెండ్ యూ. సో యూ క్యాన్ యూజ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, I will share the 10 to 12 papers today or tomorrow morning, TCS 2020 papers.
ఒరిజినల్ పేపర్ సజెస్ట్ అండి, చూడండి. డోంట్ లుక్ అట్ ద లాజికల్ రీజనింగ్. నువ్వు చూడవలసిన వెర్బల్, ఎందుకంటే చిన్నప్పుడు వెర్బల్ చూస్తున్నావు కదా, నీకు కొత్త సబ్జెక్ట్ కాదు. సో యూ హ్యావ్ టు సీ ద వెర్బల్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాంగ్ విత్ ద కోడింగ్. ఈ మూడు ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్, ఎంతవరకు చేయగలుగుతున్నావో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. క్లియర్? ఒకటే టార్గెట్, ఎలాగే నేను క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవ్వాలి. నిన్న మధ్యాహ్నం ఇది చాలా మంది తెలుసుంటుంది లేదో, మీకు వేణుశ్రీ ఐడియా ఉందా? చాలా మందికి వేణుశ్రీ తెలుసా? ఈజ్ ఏ నా ఫైనల్ ఇయర్ ఈసీ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ ఏఆర్బిఎస్సి నాకు తెలియదు. మధ్యాహ్నం 12 o'clock 1 o'clock హీ కాల్ మీ అండ్ క్రైమ్. ఏంటి అమ్మాయి జనవరిలో పొంగల్ హాలిడేస్ తర్వాత వచ్చినప్పుడు వాట్ ఈ సెడ్, నాకేం చెప్పింది తెలుసా? సార్ నాకు ఈ క్యాంపస్ వద్దు సార్ అన్నది. ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది కానీ నా క్యాంపస్ వద్దు సార్ అన్నది. కానీ ఫిబ్రవరిలో తర్వాత మోటివేట్ చేశాను. ఆగస్టులో వెళ్ళిపోయింది కరోనా వల్ల, కరోనా హాలిడేస్. ఆగస్టులో కాల్ చేసింది. ఆల్మోస్ట్ టైమ్ ఇస్ డన్. ఆగస్టులో కాల్ చేసి సార్ ఇంట్లో చాలా దారుణంగా ఉంది. సో మై ఫాదర్ ఇస్ ప్రైవేట్ ఎంప్లాయీ, ఇంట్లో ఇది స్లోగా మాట్లాడుతున్నాను, స్టోరీ కదా బయట వినకూడదు. సో నాకు చాలా ఇదిగా ఉంది, ఎలాగైనా నేను క్యాంపస్లో కొట్టాలని. ఆగస్ట్ 15 or 16 చేసిన అమ్మాయి సెప్టెంబర్ 22 వీ హ్యావ్ ఇన్ఫోసిస్. టైం సరిపోదు కోడింగ్కి, టైం సరిపోదు సూడో కోడింగ్కి. సో షిల్ ఆ అమ్మాయి క్లియర్ చేయలేదు. నిన్న ఈవినింగ్ ఎందుకు కాల్ చేసింది? నిన్న ఆఫ్టర్నూన్, సార్ ఏమైనా నెక్స్ట్ క్యాంపస్ వస్తుందా, టీసీఎస్ ఎన్క్యూటీ కూడా ఇది బాగా రాయలేదని. కానీ టుడే మార్నింగ్ షీ కాల్డ్, సార్ ఐ గాట్ క్లియర్ ద టీసీఎస్ ఎన్క్యూటీ. అంటే మిరాకిల్స్ అవుతాయి. నేను సెలెక్ట్ అవ్వను అనుకున్న వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఆ అమ్మాయికి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు టీసీఎస్ ఎన్క్యూటీలో, బట్ షీ స్కోర్డ్ మోర్ మార్క్స్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ వెర్బల్. దట్స్ వాట్ షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద టీసీఎస్ ఎన్క్యూటీ ఇంటర్వ్యూ ప్యానల్. ఇంటర్వ్యూ రౌండ్ క్లియర్ అయింది. అందుచేత మన చేతులు లేదు. ద మెయిన్ థింగ్ ఈజ్ అవేర్నెస్. ఏ క్యాంపస్ వస్తాయి, దేనికి ఫిట్ అవుతాం, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. క్లియర్? ఒకటే టార్గెట్, ఎలాగైనా క్యాంపస్ ప్లేస్ అవ్వాలి. దట్స్ ద వన్. సో ద థియరీ ఆఫ్ రిలేటివిటీ, నెక్స్ట్ కాన్సెప్ట్ అయిపోయింది. థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇంక 5 minutes ఐఎమ్ గోయింగ్ విత్ షార్ట్ కట్. వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటంటే, నేను చెప్పాను కదా, ద రిలేటివ్ స్పీడ్ అంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్, ఇది అయిన తర్వాత గుర్చేయండి, ఒక పాయింట్ చెప్పాలి ఇంటర్వ్యూ క్వశ్చన్. ఒక ఆబ్జెక్ట్, మేబీ ద 2 objects ఆర్ మూవింగ్ ఇన్ ఎ సేమ్ డైరెక్షన్, ద 2 objects ఆర్ మూవింగ్ ఇన్ ఏ ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఆపోజిట్ డైరెక్షన్? This is the one of the object having a x speed, the another object having a y speed. What is the relative speed ante, what is the cumulative speed ante, the both should be added, the answer is called as a x plus y. Did you understand? The relative speed, when the two bodies are moving in opposite direction, the answer is x plus y. అర్థమైందా? దీనికి థియరిటికల్ ఎక్స్ప్రెషన్ చెప్పనా? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాసింజర్ ట్రైన్లో కూర్చున్నావు, 80 km/h స్లోగా వెళ్తుంది. నీకు ఆపోజిట్ ఒక గోదావరి ఎక్స్ప్రెస్ 110 km/h మూవ్ అవుతుంది. అది ట్రైన్ అవ్వచ్చు, సారీ మమ్మల్ని ఫ్లైట్ ఎక్కనవరా, ఫ్లైట్ ఎక్కువ, ఇంకేదైనా ఎక్కువ, వాల్వ్ ఎక్కువ, బట్ జనరల్గా చెప్తున్నాను. సో అది ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ లో కార్ పెట్టచ్చు, ట్రైన్ పెట్టచ్చు, లారీ పెట్టచ్చు, ఆటో పెట్టచ్చు, బట్ ద బేసిక్ థింగ్ ఈ స్పీడ్, డిస్టెన్స్, టైమ్. సో ఇక్కడ 80 km/h is called as the passenger train speed. The 110 km/h is called as what is that? గోదావరి ట్రైన్ అనుకుంటే, ఎప్పుడైతే ఈ రెండు ఒక టైంలో క్రాస్ అవుతాయో ఎలా ఫీల్ అవుతారా జనరల్? ఎనీబడీ కెన్ టాక్ అబౌట్ దిస్ వన్? ఎవరైనా మాట్లాడగలరా? ఎందుకు సార్ ఫార్ములా RS = x + y అయ్యింది? When 2 bodies are moving in opposite direction, why we have to take x plus y? Why not x minus y? ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడీ? ఈసారి అబ్జర్వ్ చేయండి. నువ్వు ట్రైన్ ఎక్కినప్పుడు కానీ, బస్సు ఎక్కినప్పుడు కానీ, నీకన్నా స్పీడ్కి వెళ్ళే ట్రైన్ చెప్తున్నా, సమ్వన్. యా. సో ఎప్పుడైతే ఆపోజిట్ స్పీడ్, నీకన్నా పక్క ట్రైన్ కానీ, పక్క బస్సు కానీ ఏదైనా ఆబ్జెక్టివ్ స్పీడ్కి వెళ్తుందో, నీకు ఎలా సౌండ్ వస్తుంది తెలుసా? ట్రైన్లో కూర్చున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఎలా వస్తుంది? సౌండ్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి?
నువ్వు వెళ్తున్న స్పీడ్ కన్నా పక్క స్పీడ్ కలిసి నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు నీకు ఐడియా వస్తుంది, ఓవర్ స్పీడ్కి వెళ్తున్నట్లు నువ్వు ఫీల్ అవుతావు, కానీ ఓవర్ స్పీడ్ అవ్వదు. అంచేత ఏం చెప్తున్నావు అంటే జనరల్గా ఈ మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఆప్టిమల్ బేస్ లో వీఆర్ యాడింగ్ ద బోత్ స్పీడ్స్, దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ స్పీడ్, దట్ ఈస్ కాల్డ్ 80 + 110 is equal to 110 km/h లో వెళ్తున్నప్పుడు నువ్వు ఫీల్ అవుతావు అన్నమాట. ప్రాక్టికల్ ఈజ్ నాట్ పాసిబుల్. క్లియర్? ఎస్. Come to the same direction. What is the opposite of a opposite? What is that? Same direction. When two bodies are moving in the same direction, x and y, the relative speed, what is the opposite of addition? Subtraction. That is called x minus y. దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ట్రైన్ ఈజ్ 7:10. నీ పక్కన ఒక ట్రైన్ 7:05 దగ్గర ఆటోమేటిక్ గా ఒక ట్రైన్ ఉంది, నీ పక్కన ఇంకో ట్రైన్ ఉంది. ఓకే, నీ పక్క ట్రైన్ 7:05కి, నీ ట్రైన్ 7:10కి. నీకు టైం తెలియదు, నీ టైం ఎప్పుడు తెలుసు. ఎప్పుడైతే పక్క ట్రైన్ మూవ్ అయిందో, రెండు స్టేషనరీగా ఉన్నాయి, ఎప్పుడైతే పక్క ట్రైన్ మూవ్ అయ్యా నీకు తెలియకుండా నీ వాచ్ చూస్తావు. అంటే మీనింగ్ ఏంటి? ఇంకా టైం అవ్వలేదు కదా, మూవ్ అయిపోయింది ఏంటి? సేమ్ డైరెక్షన్. క్లియర్? అంటే పక్క ట్రైన్ వెళ్తున్నా నీ ట్రైన్ వెళ్తున్నట్లు ఆ మూమెంట్ వస్తుంది అనమాట. క్లియర్? దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ స్పీడ్. సో ద సేమ్ డైరెక్షన్ వీఆర్ టేకింగ్ as a x minus y, the opposite direction we are taking as a x plus y. Clear the point? You understand? Yes. Can you solve the question, please? Can you solve the question, please? Two trains two trains 100 meters, 200 meters long at a speed of 60 km/h, 30 km/h in opposite direction. Just point. ఈ రెండు objectives, what is the answer? Opposite direction a parallel tracks. What time to cross each other? What time to cross each other? ఆపోజిట్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఆపోజిట్ అంటే మీనింగ్ ఏంటి? రెండు యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలా? యాడ్ చేయాలి. రాకేస్తే 12 seconds అంట. చూద్దాం. దిస్ విల్ బి 60, దిస్ విల్ బి 30. 60 30 యాడ్ చేస్తే 90 cumulative speed. Therefore 90 into 5/18 meter/second, because 90 km/h can be changing into meter/second. 90 into 5/18 meter/second. దీన్ని సాల్వ్ చేస్తే ఏంటి? 320, 330s, 360, 310s, 330s, the 50/3 meter/second. What about the two trains long? What time to cross each other? రెండు ట్రైన్లు, ఈ రెండు ట్రైన్లు ఎప్పుడైతే క్రాస్ అవుతాయో both distance will be added, L1 plus L2. This will be 100 plus 200 is equal to 300 meters is the total distance covered of a two trains crossing each other. Therefore distance is equal to speed into time. In this case I needed time, కాబట్టి time is equal to what time? Distance by speed. What is the time? 300/50/3 అంటే 3 పైకి వెళ్తుంది కాబట్టి 0 0 cancel, 5 6 30. What is the answer? 18 seconds. Is it right? Did you understand? 50 by sir, 50 by? Speed is 50 by Wait. అర్థం కాలేదు. Oh, this will 90 into 5/18 రాంగ్ అయిందా? Yes sir. ఏమైనా క్యాలిక్యులేషన్ రాంగ్ అయిందా? yes sir. ఓకే, నో Yes sir. ప్రాబ్లం. 50/2. ఓకే 50/2. Okay. You can understand. Two trains cross అవుతున్నాయి కాబట్టి both should be added. 100 plus 200. Both speed opposite direction కాబట్టి both are adding. Clear? 60 plus 30. The answer is 12 seconds anta. For that I got 18. So small calculation wrong. Next question. ఇప్పుడు షార్ట్ కట్ లోకి వెళ్తాం ఒక 2 నిమిషాల్లో. Two trains of equal length are running on parallel lines in same direction with a 40 km/h and 30 km/h. Faster train past the slow train 30 seconds. Find the length. క్వశ్చన్ అర్థం చేసుకో.
What is the answer? శబ్దం కాలేదా? Two trains of equal length are running on a parallel line in the same direction. ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్ అన్నానో ద ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ దిస్ ఇస్ 40, దిస్ ఇస్ 30, ద ఆన్సర్ ఇస్ 10 km/h. చూద్దాం. 10 km/h. This 10 will be is 5/18. This will be 50/18. This will be 25/9 meter per second. Clear? The relative speed chapter is closed. I'm taking as a length of the train over there. Therefore, I'm taking as a L1 equal to L2 equal to L అని తీసుకుంటాను. Both train lengths are same కాబట్టి. ఇంతేనా కాదా? Therefore, time ఇప్పుడు ఏమడుతున్నాడు? What is the length అంటున్నాడు. Length అంటే distance is equal to speed into time కదా. Distance two trains is equal to speed ఎంత 25/9, టైం ఎంత 30 seconds అయినా. Therefore, దీని కరెక్ట్ గా చూసుకుంటే ఎంత వస్తుంది? L1 plus L2 is equal to L అని తీసుకున్నాం. Therefore, 25/9 into 30. Solve this, you get a length of the train. Clear? You got a length of the train. You understand? Yes. You understand? Yeah. 120/3 answer, I think. 120/3 meters. These are the basics. Last question padtayi CTS, Wipro, IBM. But these kind of questions never asked in TCS and Infosys. Why? Because the level is completely different. Next one, you are going to shortcut for next 10 minutes. అయిపోయింది 12:40 ఆపేస్తాను. ఎగ్జాక్ట్గా ఆపేస్తాను. ఇప్పటికే చాలా టైం అయింది. సో క్వశ్చన్స్ ఫాలోయింగ్ ఇన్ 20 seconds without using any formula. ఇంతవరకు బేసిక్ వార్మప్ మ్యాచ్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ ద షార్ట్ కట్ మెథడ్. సో వీఆర్ గోయింగ్ ద పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2కి వెళ్ళే ముందు 1 minute కేర్ఫుల్ గా చూడు. ఓమ్స్ లాలో V ఈక్వల్ టు RI అనుకున్నప్పుడు V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I కదా. అదర్వైజ్ V/R ఈక్వల్ టు I అన్నప్పుడు V కాన్స్టెంట్ ప్రపోర్షనల్ అయినప్పుడు 1/R ఈక్వల్ టు I. Therefore, R indirectly proportional to inversely proportional to R అనుకుంటాం. Is increasing, decreasing, decreasing, increasing. Like that, అదే కాన్సెప్ట్ షార్ట్ కట్ దీనికి వేస్తే distance is equal to speed into time లో let us consider D is a constant proportionality. Look at it. Constant proportionality. Therefore, D/S equal to T అని తీసుకుంటే where D constant కాబట్టి let us consider I'm taking as a X 1 అని తీసుకుంటే therefore 1/S equal to T. Is it right? Is it right? అంటే మీనింగ్ ఏంటి? T అనేది ఇంక్రీజ్ అయితే S అనేది తగ్గిపోతుంది. T అని తగ్గిస్తూ ఉంటే స్పీడ్ అనేది పెరిగిపోతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్. అంటే మీనింగ్ ఏంటి? లెట్ us consider I'm S1 equal to S2 అనుకున్నాను అనుకో. S1 is to S2. This is the speeds. Let us consider I'm taking as 1:2 అనుకున్నాను అనుకో. What is the inverse ratio of 1:2? What is the answer? What is the inverse ratio of 1:2? What is the inverse ratio of 1:2? నిద్ర వస్తుందా? What is the inverse ratio of 1:2? కేసు పాయింట్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. Inverse ratio of 1:2 is 2:1. Is it right? Inverse అంటే 1/1, 1/2. Take LCM 2:1. We are not doing all the things. 2:1 is inverse ratio. అంటే S కి inverse proportionality ఏంటి? T. అంటే 2:1 T1:2 అయినా అర్థమైందా కాన్సెప్ట్ ఎలా చేస్తున్నాను? యు అండర్స్టాండ్ ద స్పీడ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు T. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 3:5 అంత స్పీడ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ S1 S2 అనుకుంటే ద ఇన్వర్స్ రేషియో విల్ బి 5:3. దిస్ 5:3 విల్ బి T1:T2. ఇదే కాన్సెప్ట్ ప్రతి క్వశ్చన్ చేస్తాను వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా. క్లియర్?
without using any formula. The speed inversely proportional to t. Clear? చూడండి క్వశ్చన్ నెంబర్ 1 చూడు. క్వశ్చన్ నెంబర్ 1. The question number 1 TCS 2016 question. 20 seconds అయిపోవాలి. If the speed is increasing by 25%, by what percentage time taken is reduced? Answer is 4. They are asking about the percentage. చూడండి చూడు చేసే విధానం. ఎస్ ఎగ్జాక్ట్లీ సింధుజ 20% ఎగ్జాక్ట్. చూడండి ఇందులో ఫార్ములా వేయడానికి ఏం లేదు. ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ సింపుల్ గా నేను చేసే పద్ధతి చూడు. ఎగ్జాక్ట్లీ అవినాష్. ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ బై 25% అంటే ద S1:S2 తీసుకుంటాను. ఇనిషియల్ స్పీడ్ ఇస్ 100%. 25% ఇంక్రీజ్ కాబట్టి నెక్స్ట్ స్పీడ్ విల్ బి 125%. అంతేనా లేదా? దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 4:5 అయినా 25 4 25 5. ఇప్పుడు నాకు టైం అడుగుతున్నాడు కాబట్టి వాట్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో? 5:4. ద టైం T1 అండ్ T2. ఇప్పుడు ఎంత అన్నాడు? ఎంత తగ్గింది అన్నాడు? 5 అంటే ఇనిషియల్ వాల్యూ అంటే 5 పార్ట్స్. ఈచ్ పార్ట్ ఇస్ ద 20%. 20 20 20 20 20 5 పార్ట్స్. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్లు తగ్గాయి? ఒక పార్ట్ తగ్గింది. ఒక పార్ట్ అంటే మీనింగ్ ఎంత? 20% డిక్రీజెస్. Did you clear? Did you understand? Once again repetition అవసరం లేదా? కావాలా? అవసరమే కదా. యా 4:5 స్పీడ్ వచ్చింది. ద టైం ఇన్వర్స్ రేషియో 5:4. ఇనిషియల్ గా 5 పార్ట్స్ అంటే 100 లో 5 పార్ట్స్ అంటే మీనింగ్ 20 20 20 20 20. దాని నెక్స్ట్ పార్ట్ ఎంత తగ్గింది? 4 పార్ట్స్ అయ్యాయి. అంటే ఈచ్ పార్ట్ ఎంత తగ్గింది? 1 పార్ట్ తగ్గింది. పార్ట్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద పర్సంటేజ్? 20%. 20% డిక్రీజెస్. క్లియర్? యా ఇప్పుడు నీకు అర్థమైపోద్ది ఈ క్వశ్చన్ చేస్తే. అండర్స్టాండ్. ఇఫ్ ఎ పర్సన్ ట్రావెల్స్ ఇన్ ఏ కార్ at a speed of 60 km/h, he reaches office 1 hour late. If he travels at a speed of 80 km/h, he reaches 1 hour early. Find the speed at which office on time. Question అర్థం చేసుకో. Go with the trick methods. ఫస్ట్ జనరిక్ మెథడ్కి వెళ్ళు. నువ్వు 60 కిలోమీటర్ గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు షార్ట్ కట్ ఇదేం వద్దనుకుంటే జస్ట్ రిమెంబర్ ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంతే, దట్స్ ఇట్. నువ్వు 60 km/h మూవ్ అయ్యావరా? ఎగ్జాంపుల్ చూడు. 60 km/h మూవ్ అయితే జనరల్ గా టైం ఎక్స్ అనుకో, ఎక్స్ అవర్స్ అనుకో. నువ్వు ఎంత 1 hour లేట్ అంటే వీఆర్ టేకింగ్ ఎక్స్ ప్లస్ 1 hour అని తీసుకున్నావు టైం. సెకండ్ డేలో ఎప్పుడైతే సెకండ్ డే నీ స్పీడ్ పెంచేసావు, బాస్ తిట్టాడని 80 km/h, 1 hour ఎర్లీ అంటే ఎక్స్ మైనస్ 1 hour కింద వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏ టైంలో వెళ్తే, ఏ స్పీడ్లో వెళ్తే నువ్వు ఎగ్జాక్ట్గా ఎక్స్ అవర్స్ వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 8:40 టైం, కాలేజ్ టైం. కరెక్ట్గా 8:40 కల్లా, అంటే లేట్ అంటే 9:40, ఎర్లీ అంటే 7:40 కదా. అంటే ఎగ్జాక్ట్గా 8:40 గంట కొట్టగా లోపలికి ఎంటర్ అవ్వాలి. అదేంటి అడుగుతున్నాడు ఎగ్జాక్ట్లీ. జ్యోతి 17 ఏ స్పీడ్లో వెళ్ళాలి చూడండి. ఫస్ట్ కేస్ here, generic method. The distance is equal to speed into time. I know the speed as 60, the time as x plus 1. Clear? Both cases the distance is same. The second case, the distance, the 80 is the speed. What about the time? X minus 1. That's it. In both cases the distance is same. Can we equate? Yes. Can we equate? Then the answer is 60 x plus 1 equal to 80 x minus 1. Careful also. Both case the distance is same. Therefore 60 x plus 60 equal to 80 x minus 80. This will be 140, this will be 20x.
0, 0 cancel. What is the answer? X value is 7 hours. But they are not asking about the time. They are asking about the speed. స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? నాకు ముందు డిస్టెన్స్ తెలియాలి. ఇక్కడ చూడు, ఇది 7 కదా, ఇది 7 వేసాం అనుకో ఎంత వస్తుంది ఆన్సర్? ఇది 8 hours. ఇంతేనా కాదా? ఇది ఎంత వస్తుంది ఆన్సర్? 7 - 1 6. నీకు టైం వస్తుంది, టైం ఉంది, స్పీడ్ ఉంది, స్పీడ్ ఉంది. కెన్ యూ ఈక్వేట్? 60 × 8 = 480 km. ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ కూడా రావాలి. 80 × 6 ఇన్ కేస్ 480. నువ్వు ఏది తీసుకున్నా ఓకే. క్లియర్? 480 డిస్టెన్స్ వస్తుంది. 480 by what is the time we have? 7. Therefore 480 by 7 is the answer. 480 by క్లియర్? ఇప్పుడు చూద్దాం, షార్ట్ కట్ మీద చూద్దాం. యూ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్? మళ్ళీ కావాలి వద్దా? షార్ట్ కట్ కావాలి. చూడు కేర్ఫుల్లీ. ఇది టైం రా. అయితే ముందుకెళ్తున్నాం, లేకపోతే బ్యాక్ వస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి యూఆర్ టేకింగ్ as 2 hours. Example, let us consider I'm taking as 98, here 97, here 99. What is the total difference of these 97, 99? Is it 2 units? Yes. ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి. ఇదంతా ఇంక వేస్ట్, మీకు అర్థమైపోయింది కాబట్టి. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఏమన్నాను? దీస్ ఆర్ షార్ట్ కట్ ఆఫ్ స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు t కదా. వాట్ ఇస్ ద స్పీడ్? ఫస్ట్ స్పీడ్ is 60, the second speed is 80. That's it. అయిపోయింది. S1 is to S2. This will be 60, this is a 8, this is a 0, 0 cancel, this is a 3:4. అంతేనా కాదా? What is the inverse ratio? 4:3. Is the T1, is the T2. You understand? This is a speed. What about this time? ఇది ఇందాక చెప్పాను కదా, x is a medium అని. అయితే -1 లేకపోతే +1 కదా. ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 అంతా, ఫస్ట్ అండ్ సెకండ్ అంత 2 hours డిఫరెన్స్. అంటే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి డిఫరెన్స్ అంతా 2 hours ఏనా? అంతేనా కదా? అంటే 4 - 3 అంత 1 unit ఏనా? 1 unit. ఆగింది. Therefore 1 unit equal to 2 hours difference. 2 hours ఎలా వచ్చిందమ్మా? అయితే పైకి లేకపోతే కిందకి, పై నుంచి కిందకి రావడానికి టోటల్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఇస్ 2 hours కాబట్టి. ఇప్పుడు 4:3 అన్నాను కదా. 1 unit 2 hours, 4 units అంతా 4 3s 12. అంతేనా కాదు? సారీ, 4 2s అంతా 8 hours. కాబట్టి సెకండ్ వన్కి వచ్చేవాడికి ఆన్సర్ ఎంత? 3 2s అంతా 6. 6కి 8కి సెంటర్ పాయింట్ ఎంత? 7 hours. అంతేనా కదా? 7 hours. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఇప్పుడు నాకు తెలుసు 60 స్పీడ్. 60 × 8 ఎంత? 480. అదర్వైజ్ 80 × 66 ఎంత? 480. Therefore 480 is the speed. What is the center point? 7 hours. The answer is 480 by 7. మళ్ళీ కావాలి, మళ్ళీ చెప్తాను. 1 minute. ఇది సెంటర్ లాస్ట్ పాయింట్ అయిపోయింది. ఇది సెంటర్ టైం. ఈ టైం నాకు కావాలి. అయితే నువ్వు T-1కి వెళ్తున్నావు, అయితే నువ్వు T+1కి వెళ్తున్నావు. ఇంతేనా కదా? అంటే ఈ 2 +1 -1 వీఆర్ గెటింగ్ 2. అంటే ఈ పై టైం కింద టైం రావడానికి 2 hours టైం పడుతుంది. డిఫరెన్స్ ఆఫ్ ద బిఫోర్ 1 and after 1 విల్ బి 2 hours డిఫరెన్స్ కదా. అది పక్కన పెడితే ఫస్ట్ స్పీడ్ 60 × 80. Therefore I'm getting the 3:4 this speed. ఇక్కడ టైం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి 1 hour ఎర్లీ 1 hour లేట్ కాబట్టి ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ టైం as 4:3. ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైం డిఫరెన్స్ ఆఫ్ దీస్ టైం విల్ బి 1 unit రేషియో. అంటే గ్యాప్ ఎంత? ఫస్ట్ దాని సెకండ్ దాని గ్యాప్ ఎంత? 2 hours కదా చెప్పాను, 2 hours అని.
therefore 1 unit is equal to 2 hours. No, therefore 2 hours కాబట్టి 1 unit కి 4 units కి ఎంత 10, 3 units కి ఎంత 3 into 2 6 hours అయినా 68 కి ద సెంటర్ పాయింట్ అంత 7 ఎలా చెప్పేస్తున్నారు సార్? బికాస్ -1 + 1 కాబట్టి 8 - 1 7, 6 + 1 7 కదా 7. ఇది టైమ్, ఇది స్పీడ్. దీనికి 60 into 8 తీసుకుని ఉంటాయి. 60 into 8 is 480 kilometers. ఐ గాట్ అన్ ఆన్సర్. నాకు స్పీడ్ కావాలి కాబట్టి 480/7 ఇదే స్పీడ్, ఒరిజినల్ స్పీడ్. క్లియర్? అర్థమైందా? therefore 7 ఎంత వస్తుందా? అప్రాక్సిమేట్లీ వి ఆర్ 77 సంథింగ్ వస్తుంది. క్లియర్? therefore ఈరోజు ఏదైతే నేర్చుకున్నారో నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వీక్ చాలా ఉన్నాయి. సియర్ సార్, లుక్ అట్ దిస్ ఇస్ ద పేపర్స్ we are going to solve in next week. చూడండి, is the thesis different papers we have 24th of October and the 25th of October. 25th of October we are going to solve. The questions are so easy if you understand. Clear? Thank you so much for today. So one more thing I would like to say that is next week నుండి కొత్త ఫ్యాకల్టీ వస్తారు. సో ఏ సెక్షన్స్కి వస్తారు అనేది నాట్ డిసైడెడ్. క్లియర్? మేబీ ఈ సెక్షన్కి రావచ్చు, 2 సెక్షన్కి రావచ్చు, 3 సెక్షన్కి రావచ్చు, డిపెండింగ్ అపాన్ నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు ఫైనలైజ్. సో ఎవరికి నేను రాను ఒక మాట చెప్తున్నాను, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఛాన్సెస్ వీల్ మీట్ ఇన్ సెకండ్ సెమిస్టర్. నౌ బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్ చదవండి. ఓకే, వాట్ ఆర్ ద పాయింట్స్ కీప్ ఇన్ మైండ్, జస్ట్ ప్రాక్టీస్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ and see you. CR Nara? Yes sir, yes. Please send me the attendance. Okay, ABC. Okay, thank you so much. Bye. Sir, Bye. sir, excuse me sir. Chapra. సార్ ఇందాకలా అది క్వశ్చన్ గుర్చేమన్నా కదా సార్ లాస్ట్ లో ఒకసారి నేను చేస్తాను. టైం అయిపోయింది కదా, I'll send you. నీకు వాట్సాప్. Okay, I'll send you. ఓకే సార్. Okay, bye. Bye.